ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రానికి చల్లబడింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సిటీలోని పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, కుకట్పల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్పల్లి, పేట్ బషీర్బాద్ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. వర్షం కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు మెట్రో సేవలు నిలిచిపోయాయి. అలాగే రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిన్న మొన్నటి దాకా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా దిగొచ్చాయి. ఆయా జిల్లాల్లోని 1-2 చోట్ల మాత్రమే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే మిగతా చోట్ల 44 లోపే రికార్డయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఎండలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలోనే ఏదైతే గరిష్ట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మొత్తానికి ఈ రోజు నుంచి వచ్చే 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్న ఏదైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి కూడా పలు జిల్లాల్లో వర్షం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఏదైతే చల్లగాలు వీస్తూ కూడా ఎదురుగాలతో అక్కడక్కడ చెట్లు కూడా విరిగిపడ్డాయి. నగరాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అలాగే పలు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఎక్కడెక్కడ నాలలోకి నీళ్లు పంపించే విధంగా అయితే ప్రస్తుతం చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదైతే హైదరాబాద్ లోని మియాపూర్ లో ఏదైతే పడగలతో కూడిన వర్షం అయితే కురుస్తుంది. అలాగే చందానగర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, కుకట్పల్లి, కైట్లాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్పల్లి, పేట్ బషీర్బాద్ లో కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తుంది. నిన్నటి మొన్నటి వరకు కూడా సుమారు 46 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మొత్తానికి ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా చల్లబడినట్లు కూడా తెలుస్తుంది. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ముఖ్య హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేశారు. అలాగే ఈ రోజు నుంచి ఈ నెల 12 వరకు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తుంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు నగరవాసులు అయితే పూర్తిగా ఏదైతే బయటకు రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. రోడ్ల మీద వర్షపు నీరు ఉన్నట్లుగా జాగ్రత్త వహించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏదైతే నోటీస్ అయితే జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే గత నెల నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి. అలాగే ఏదైతే వడగాల్పులు వీటితోని చాలా మంది చనిపోవడం కూడా మనం చూసాం. అలాగే ప్రస్తుతం ఏదైతే ఈ రోజు నుంచి వరుసగా 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా పలు జిల్లాల్లోని ఏదైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండటంతో కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. అలాగే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే వాతావరణం అయితే బాగా చల్లబడిందని చెప్పొచ్చు. అలాగే పలు చోట్ల అంటే ఇటు చందానగర్ నుంచి ఏదైతే పటన్ చెరువు వరకు, అలాగే ఇటు లక్డీ కపూర్, నిజాంపేట్, కుకట్పల్లి, మియాపూర్, అలాగే ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, అలాగే లక్డీ కపూర్ నుంచి ఈ ఏదైతే ఈ సాగర్ రోడ్ వరకు కూడా పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అలాగే రోడ్ల మీద నీళ్లు బాగా నిలవడంతో ఏదైతే నాలల్లో మోటార్లతో నీళ్లు బయట పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. రైట్.